ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు తొలి ఏకాదశి. మరి తొలి ఏకాదశి రోజున ఈ వ్రతం గాని చేస్తే శివకేశవులతో పాటు అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేంటి వీడియోలో తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో తొలి పండుగ పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, రెండోది బహుళ కృష్ణపక్షంలో వస్తాయి. ఇక అధిక మాసం వస్తే మరో 2 అధికంగా ఉంటే 26 ఏకాదశులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతాల్లో ఏకాదశి వ్రతం అత్యంత కీర్తిగాంచింది, చాలా పవిత్రమైనది కూడా. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఆషాఢం నుంచి 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక మాసం. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమై ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లు మనకు పెద్దలు నేర్పించారు. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నదనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి మాసంలో ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు, పాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు అంటే ఈ రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే చెప్పిన వాటిని మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శనం, పూజలు, స్తోత్ర పారాయణ చేస్తే మంచిది. వీలైతే తప్పక గో పూజ చేయాలి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలు కాకుంటే నిద్రపోయే వరకు విష్ణు నామస్మరణ చేసుకోండి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి పారాయణం చేయాలి. అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని కనిపించిన జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి. ఈసారి తొలి ఏకాదశి శుక్రవారం వచ్చింది. శుక్రవారం శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవులతో పాటు అమ్మ అనుగ్రహం కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి. మరి ఇలా చేయండి, తప్పకుండా మీకు శివకేశవులతో పాటు అమ్మ అనుగ్రహం కూడా మీకు తప్పక లభిస్తుంది. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీ సపోర్ట్ వల్ల నేను 82,000 సబ్స్క్రైబర్స్ అయ్యాను. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.